దేవుడు బాధపడు వారి కోరికను వింటారు. యోబు భక్తుడు దేవుని నామ ఘనత కొరకు అనేకమైన శ్రమలను అనుభవిస్తూ నీడను అపేక్షించు దాసుని వల్లే ఉండి ఆశ లేకయే జరుగు నెలలను చూస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సర్వశక్తిగల దేవునితో మాట్లాడగోరుచున్నాను అని చెప్పారు. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునగాక అని చెప్పారు. అంటే దేవునితోనే తన వాదనను వినిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనములో నీతిమంతులు ఆశించినది వారు పొందుతారు అని ఆ వాక్యము తెలియజేస్తుంది. 10వ కీర్తన 17వ వచనాన్ని బట్టి బాధపడు వారి యొక్క కోరికను ఆయన వింటారు అని మనం తెలుసుకొనుచూ ఉన్నాం. కనుక నీ జీవితంలో ఏదైనా శ్రమ బాధ ఉన్నట్లయితే నీ కోరికను దేవుడు వింటారు, జవాబును దయచేస్తారు. మే గాడ్ బ్లెస్ యూ.